హిరణ్యకశిపునికి శ్రీ నారసింహునికి మధ్యన జరిగిన భీకర సంగ్రామమును వివరిస్తున్న ప్రహ్లాదోపాఖ్యానము భాగవత పద్యములు 30వ భాగము. స్తంభము నుండి ఆవిర్భవించిన ఆ నరసింహమూర్తి తెల్లని దేహం వెండి కొండలా ప్రకాశిస్తూ చూడడానికి శక్యంగాని విశేష కాంతితో వెలిగిపోతోంది. ఆ శరీర తేజోశ్రేష్టము శత్రువులైన రాక్షసుల గర్వాంధకారాన్ని చీల్చివేస్తున్నది. ఆ నరకేసరి ఆకారం ప్రహ్లాదునికి సంతోష కారణంగాను హిరణ్యకశిపునికి సంతాప కారణంగాను ఉంది. ఆ నరసింహ రూపుని అంతరంగం కరుణారసంతోనూ బహిరంగం వీరరసంతోనూ విరాజిల్లుతూ ఉన్నాయి. దివ్య ప్రభావ సంపన్నుడైన శ్రీ నరసింహావతారుడు ఈ విధంగా సభాస్తంభం మధ్య నుండి ఆవిర్భవించాడు. పరమాద్భుతమైన శ్రీ నరసింహ ఆవిర్భావ దృశ్యం చూసిన హిరణ్యకశిపుడు నిశ్చేష్టుడై ఇలా అనుకున్నాడు: నరమూర్తిగాదు కేవల హరిమూర్తియుంగాదు, మానవాకారముగే సరియాకారమునున్నది, హరిమాయారచితమగు యదార్థము చూడన్. తేలిపారచూడగా ఈ రూపము కేవలము మానవ రూపము కాదు, అలాగని కేవలము సింహం రూపము కాదు. వాస్తవమునకు మానవాకారం సింహాకారం రెండూ కలిసి ఏర్పడిన మహావిష్ణువు యొక్క మాయామూర్తిలాగా గోచరిస్తుంది. తెంపున బాలుడాడిన సుధీరత సర్వగతత్వమున్ ప్రతిష్ఠింపదలంచి, ఇందు నరసింహ శరీరము దాల్చి చక్రి శిక్షింపగవచ్చినాడు. హరిచే మృతియంసుదలంతునైన నా సొంపును పెంపునందరును చూడ, చెరింతు హరింతు శత్రువున్. బాలుడైన ప్రహ్లాదుడు పలికిన పలుకులను నిలబెట్టడానికి, తాను సర్వవ్యాపకుడనని నిరూపించడానికి విష్ణువు ఇలా నరసింహ రూపం ధరించి నన్ను శిక్షించడానికే వచ్చి ఉంటాడు. నాకు ఇక శ్రీహరి చేతిలో మరణం తప్పదు. అయినా కూడా ఇందరి ముందు నా శౌర్య పరాక్రమములను ప్రదర్శిస్తాను, శత్రు సంహారము చేస్తాను, విజయం సాధిస్తాను. ఈ విధముగా భావించిన హిరణ్యకశిపుడు ఏ మాత్రము వెనుకంజ వేయకుండా రెట్టించిన ధైర్యముతో గద ఎత్తి పట్టుకుని తొట్రుపాటుతో బిగ్గరగా అరుస్తూ ముందుకు నడుస్తున్నాడు. మృగరాజు సింహమునకు ఎదురు వెళ్లే మదగజంలాగా ఆ రాక్షసేశ్వరుడు నరసింహమూర్తికి ఎదురు నడిచాడు. ఆ దేవాదిదేవుని దివ్య కాంతి సమూహాల ముందు హిరణ్యకశిపుడు దావానలం ముందు మెణుగురు పురుగులాగా వెలవెలబోతున్నాడు. కర్తవ్య అకర్తవ్యములను మరచిపోయాడు. తన తేజస్సును కోల్పోయాడు. ప్రకటంబై ప్రళయావసానమున మున్ బ్రహ్మాండ భాండావరోధకమై ఉన్న తమిశ్రమున్ జగమునుత్పాదించు సోద్రావి సాత్విక తేజోనిధి అయిన విష్ణు నెడనుద్దీపించునే, నష్టమై వికలంబై చెడుగాక తామసుల ప్రావీణ్యంబు రాజోత్తమా. కల్పాంత ప్రళయకాలం అవుతున్నప్పుడు ఈ సమస్త విశ్వమును కప్పివేసే దట్టమైన చీకట్లను పునః సృష్టి చేసే సమయం వచ్చినప్పుడు ఆ అంధకారాన్ని అవపోసన పట్టిన సాత్వికమైన తేజోమూర్తి విష్ణువు. అటువంటి శ్రీ మహావిష్ణువు ముందు ఈ తామసుల పరాక్రమం పటాపంచలు అయిపోతుంది తప్ప ఏ మాత్రం ప్రకాశించలేదు కదా.
రాక్షసరాజైన హిరణ్యకశిపుడు తన భయంకరమైన గదాదండమును గిరగిరా త్రిప్పి నరసింహుని మీదకి విసిరాడు. ఆయన వెంటనే గరుత్మంతుడు సర్పాన్ని ఒడిసి పట్టినట్లుగా రాక్షసరాజును పట్టుకున్నాడు. హిరణ్యకశిపుడు ఎగిరిపడి అటూ ఇటూ గింజుకుని రోషంతో చాకచక్యంతో తిరిగి బలం పుంజుకుని నరసింహుని పట్టు నుండి తప్పించుకున్నాడు. అయినా ఏ మాత్రము అధైర్యం చెందకుండా గరుత్మంతుని పట్టు తప్పించుకున్న సర్పరాజులాగా ఎగిరి ఎగిరి పడుతూ గంతులు వేస్తూ పోరాడసాగాడు. తన భుజబలము ముందు ఈతడెంత, నరసింహుడు లొంగిపోతాడులే అని భావిస్తూ నదురు బెదురు లేకుండా రాక్షసేశ్వరుడు విజృంభిస్తున్నాడు. తన పరాక్రమాన్ని ఎంతో నైపుణ్యంతో ప్రదర్శిస్తున్నాడు. వీరిరువురి పరాక్రమమును దేవతలు ఆకాశంలో దట్టమైన నల్లని మబ్బుల మధ్యన నక్కి నక్కి చూస్తూ మన జీవితాలకు ముప్పు తప్పేలా లేదు, ఈ హిరణ్యకశిపుడు లొంగేలా లేడు అని సందేహిస్తూ దిగులు పడసాగారు. అయినా వారు రహస్యంగా ఆ రాక్షసుడినే చూస్తున్నారు. హిరణ్యకశిపుడు కవచధారి అయి అనేకమైన యుద్ధ విద్యాతంత్రములను ప్రదర్శిస్తూ చిత్ర విచిత్ర రీతులలో ఖడ్గమును జుళిపిస్తూ భూమి ఆకాశములన్నిటిలోనూ తానై పరిభ్రమిస్తున్నాడు. మల్ల యుద్ధ విద్యా ప్రావీణ్యములైన ఉరుకుట, తిరుగుట మొదలైన విద్యలను లాఘవంగా ప్రదర్శిస్తూ రకరకాల పరిభ్రమణాలు చేస్తూ భయం పుట్టించే విధముగా ఆకాశంలో సంచరించే గ్రద్దలాగా ఎగిరెగిరి పడుతున్న రాక్షసుడి అహంకారాన్ని సహించక నరసింహ ప్రభువు ఎంతో ఆగ్రహించాడు. తాను ధరించిన నరసింహావతార ఉద్దేశ్యమును శ్రీ మహావిష్ణువు పరిసమాప్తము చేసే మహాద్భుత ఘట్టము నా తరువాతి భాగములో.